ఇందిరా నాయన నెయ్యి ఏసాడో పోసాడో నోట్లో పెట్టుకుంటే కరిగిపోతా ఉంది. నేను ఇంతసేపు వెయిట్ చేసేందుకు నాకు న్యాయమే జరిగింది. షాపింగ్ అయిపోయాక నేను రాసుకున్న లిస్ట్ లోంచి ఐటమ్స్ చదవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే జ్యూస్ అడిగాను, కానీ ఇది వింటర్ సీజన్ అని చెప్పి మా మమ్మీ కొనిలేదు. నేను లిస్ట్ చదువుతుంటే మా మమ్మీ ఏమనిందో మీరే వినండి. నువ్వు 1, 2 కాదు, నువ్వు దారి పొడుగుకు చూసినవన్నీ అడుగుతా, అన్ని కొనిస్తా పోతే నేను ఇంక రాత్రికి ఇంటికి రావాల్సిందే, నీకు అన్ని తినిపించుకుంటా. ఎన్ని మాటలన్నా మమ్మీ మనసు మాత్రం వెన్నా. అందుకే నేను అడిగానని చెప్పి నెయ్యి కారం దోశకైతే తీసుకొచ్చేసింది. నా చిన్నప్పటి నుంచి వైట్ షర్ట్ వేసుకున్న అంకులే అనమాట. ఆర్డర్స్ తీసుకునేది కానీ దోశ మీద చట్నీ కారం వేసేది. ఇక్కడ దోశలు కంటిన్యూస్ గా వేస్తూనే ఉన్నారు, అవి అయిపోతూనే ఉన్నాయి. ఇంకా చాలా మంది దోశ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇక్కడ మెనూ విషయానికి వచ్చేస్తే దోశ కాకుండా ఇడ్లీ, వడ, బోండా కూడా ఉంటుంది. ఇంకా ఆర్డర్ చేసిన 15 మినిట్స్ కి అయితే మన దోశ కూడా వచ్చేసింది. దోశ అయితే చాలా క్రిస్పీగా నెయ్యితో నిండిపోయింది. ఇంకా దీనికి కాంబినేషన్ గట్టి కొబ్బరి చట్నీ ఇచ్చారు. అలా దోశ చించి కొబ్బరి చట్నీతో నోట్లో పెట్టుకుంటుంటే నోట్లో లాలాజలమే. ఈ ప్లేట్ లో ఇంత నెయ్యి చూసాక మా అమ్మాయి చేసిన మీరే చూడండి. కొంపతీసి ఆకుమడిచి ఇంటికి ఎత్తుకెళ్ళిపోయింది అనుకుంటారేమో, పొరపాట్లు కూడా కాదు. చూసాక నన్నైతే సావగొట్టద్ది, నెయ్యి వేస్ట్ అవ్వకూడదు అని చెప్పి ఇడ్లీ పెట్టించుకుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి.